ఒకరోజు తాబేలు, పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. తాబేలు పక్షితో ఇలా అంది. నువ్వెక్కడ ఉంటావు? నీ ఇల్లు ఎక్కడ? ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి. కర్రపులతో చేసి ఉంది అదా? అవును అదే, నేనే కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి సంతోషంగా. దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుందే అంది తాబేలు. పక్షి ఏమీ మాట్లాడలేదు. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటిని తాకుతాయనుకుంటాను. అందులో ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్పలోకి వెళ్ళిపోతాను. అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంది గొప్పలు పోతూ. దానికి పక్షి, ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు, అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు, కానీ నా ఇంట్లో నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసి ఉండగలం. అందుకే నాకు మా ఇల్లే ఇష్టం అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం, గొప్పలు పోవడం లాంటివి చేయలేదు.